ఇండియాలోని మోస్ట్ పాపులర్ కోచింగ్ సెంటర్, ఎడ్యుకేటర్ అండ్ టీచర్ ఖాన్ సార్. తన సింపుల్ హిందీ టీచింగ్ స్టైల్తో మిలియన్ల కొద్ది స్టూడెంట్స్ హార్ట్స్ని గెలుచుకున్న ఈ ఖాన్ సార్ ఇప్పుడు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. రీసెంట్గా అంటే జూన్ 2న పాట్నాలోని ఖాన్ సార్ కోచింగ్ సెంటర్ బయట రాత్రివేళ పెద్ద గొడవ, అటాక్ జరిగాయని రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. అక్కడ ఏకంగా 5 నుండి 6 రౌండ్లు ఫైరింగ్ జరిగిందని, ఒక సెక్యూరిటీ గార్డ్ తీవ్రంగా గాయపడ్డాడని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కానీ పాట్నా పోలీసులు మాత్రం అక్కడ ఎలాంటి ఫైరింగ్ జరగలేదని చెప్తున్నారు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఖాన్ సార్ వర్సెస్ పోలీస్ స్టేట్మెంట్స్ మధ్య ఉన్న ఆ కన్ఫ్యూజన్ ఏంటి? దీని వెనుకున్న కోచింగ్ సెంటర్ల మాఫియా స్టోరీ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పాట్నాలోని ముసల్లాపూర్ హాట్ ఏరియా ఖాన్ సార్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కి ఫుల్ ఫేమస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ తో ఎప్పుడు రద్దీగా ఉండే పాట్నాలోనే ఇన్స్టిట్యూట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ హబ్ అన్నమాట. అక్కడే పక్కపక్కన డజన్ల కొద్ది కోచింగ్ సెంటర్స్ రన్ అవుతూ ఉంటాయి. అందులో ఖాన్ సార్ సెంటర్ మోస్ట్ ప్రామినెంట్. అయితే జూన్ 2 నైట్ కొంతమంది అటాకర్స్ సడన్ గా ఖాన్ సార్ ఆఫీస్ పై దాడి చేశారు. ఆఫీస్లోని వస్తువులన్నీ ధ్వంసం చేశారు. రోడ్డు పక్కన ఉన్న ఖాన్ సార్ పోస్టర్స్ కానీ బ్యానర్స్ ని దారుణంగా చింపేయటంతో అక్కడున్న స్టూడెంట్స్, లోకల్ పీపుల్ అండ్ బిజినెస్ ఓనర్స్ అందరూ ఒక్కసారిగా పానిక్ అయిపోయారు. ఆ గొడవలో ఖాన్ సార్ సెక్యూరిటీ గార్డ్ కూడా గాయాలు కావడంతో వెంటనే హాస్పిటల్కి తరలించారు. అయితే జరిగిన అటాక్ పై ఖాన్ సార్ మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. తమ దగ్గర వేల సంఖ్యలో రిజల్ట్స్ వస్తుండేసరికి ఇక్కడున్న కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తట్టుకోలేకపోతున్నాయని చెప్పారు. పక్కనే ఉన్న కోచింగ్ సెంటర్ వాళ్ళే ఈ అటాక్ వెనుకున్నారని, వాళ్ళే తన ఆఫీస్ ని కంప్లీట్ గా డ్యామేజ్ చేసినట్లు చెప్పారు. గాయపడ్డ సెక్యూరిటీ గార్డ్ కూడా ఆ అటాకర్స్ పక్క ఇన్స్టిట్యూట్ మనుషులేనని గుర్తుపట్టానన్నారు. గతంలో కోచింగ్ సెంటర్ ని బాంబులతో పేల్చేస్తామని వాళ్ళే ఈ దాడులకు తెగబడ్డారని చెప్పారు. పేద పిల్లలకు కూడా చదువుకునే హక్కు ఉందంటూ తమకు ప్రొటెక్షన్ కావాలని డిమాండ్ చేశారు ఖాన్ సార్. పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అప్పీల్ చేశారు. అంతేకాదు అటాకర్స్ ఫేసెస్ అన్ని క్లియర్ గా ఐడెంటిఫై అయ్యాయని, సీసీటీవీ ఫుటేజ్ ని కూడా అధికారులకు హ్యాండ్ ఓవర్ చేస్తామని, ఒక నేమ్డ్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తామని చెప్పారు. ఈ అటాక్ లో బాంబ్ కూడా వాడారని ఆ తర్వాత ఆయన మెన్షన్ చేశారు. అయితే ఖాన్ సార్ ఆరోపణల్ని చాలా ఈజీగా కొట్టిపారేస్తున్నారు పాట్నా పోలీసులు. ఇది జస్ట్ 2 కోచింగ్ సెంటర్ల మధ్య జరిగిన ఒక ఫిజికల్ అసాల్ట్ మాత్రమేనన్నారు. దాడిలో ఒకరికి గాయాలయ్యాయి, అతనికి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు. అయితే ఖాన్ సార్ చెప్పినట్టు అక్కడ ఎలాంటి ఫైరింగ్ జరగలేదని పోలీసులు క్లియర్ గా తేల్చి చెప్తున్నారు. కేసులో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ కూడా ఎక్కడ గన్ షాట్స్, ఫైరింగ్ అనే మ్యాటరే లేదన్నారు. జస్ట్ స్టాఫ్ మధ్య జరిగిన గొడవని చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో ఖాన్ సార్ చెప్పిన దానికి పోలీస్ వర్షన్ కి మధ్య ఉన్న గ్యాప్ పైన పెద్ద డిబేట్ స్టార్ట్ అయింది. అసలు ఈ గొడవ వెనుకున్న మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? కోచింగ్ రైవల్రీ, అంటే వ్యాపార శత్రుత్వం. ముసల్లాపూర్ హాట్ ఏరియాలో ఎవరు సుప్రీం, ఎవరి హవా నడవాలి అనే డామినెన్స్ కోసం ఇన్నాళ్ళు ఖాన్ సార్ సెంటర్ కి ఇంకో కాంపిటీటర్ సెంటర్ కి మధ్య టెన్షన్స్ నడుస్తున్నాయి. ఖాన్ సార్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే అసలైన ప్రాబ్లం ఆయన ఫీజు స్ట్రక్చర్ లోనే ఉందంట. ఖాన్ గ్లోబల్ స్టడీస్ లో కోర్సుల ఫీజు ఓన్లీ 365 నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్స్ 30,000 వరకు మాత్రమే ఉంటుంది. వేరే ఇన్స్టిట్యూట్స్ తో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ. నువ్వు ఇంత తక్కువ ఫీజుకి ఎందుకు చెప్తున్నావు? మా బిజినెస్ దెబ్బతింటుందని మిగతా కోచింగ్ సెంటర్స్ ఆయనపై కోపంగా ఉన్నాయంట. ఇలాంటి ఒక కమర్షియల్ రైవలరీ వల్ల ఖాన్ సార్ ఇన్స్టిట్యూట్ పై దాడి జరగటం ఇది సెకండ్ టైం. 7 years బ్యాక్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఇప్పుడు మళ్ళీ జరగటంతో ఈ కోచింగ్ మాఫియా గొడవలు నేషనల్ లెవెల్లో అటెన్షన్ గ్రాప్ చేశాయి. యూపీలోని డియోరియాలో పుట్టి అలహాబాద్ యూనివర్సిటీలో చదువుకున్న ఫైసల్ ఖాన్ అలియాస్ ఖాన్ సార్ ఎప్పుడూ తన రియల్ నేమ్ ని ఒఫీషియల్ గా బయట పెట్టలేదు. కానీ సింపుల్ హిందీలో పేదవాళ్ళకు కూడా రీచబుల్ అయ్యేలా తక్కువ ఫీజుతో ఎడ్యుకేషన్ ఇస్తూ మిలియన్ల మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. మరి అలాంటి ఒక ఫేమస్ టీచర్ సెంటర్ పై ఇలాంటి అటాక్స్ జరగటం ఎంతవరకు కరెక్ట్? తక్కువ ఫీజుకే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం నేరమా? ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.